ద్వారా వ్యక్తులు అనేక పాఠశాలను కూడా అందించడం జరిగినది. సో మనము మన తల్లిదండ్రులు మనకు సాఫ్ట్వేర్ కంపెనీ అప్పుడే రైటింగ్స్ నాకు సెంటర్ వెళ్ళాలన్నమాట. 10 days అప్పుడు మా సార్ ఎవరు గౌస్ సార్ క్లాస్ టీచర్ గౌస్ శివరామ సార్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్ మన ఎన్జిఓ గురించి ఒక 2 minutes నేను టైం వేస్ట్ చేయను. మీకు ఆల్రెడీ కాళ్ళు అవుతున్నట్టున్నాయి. కాన్సన్ట్రేషన్ సైడ్. సో మనది అప్రిషియేషన్స్ అంటే ఫ్రెండ్స్ బీయింగ్ ఏ హెల్పింగ్ హ్యాండ్స్. మనమంతా ఫ్రెండ్స్ అందరం హ్యాండ్స్ వేసి వీ హ్యావ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వీ స్టార్టెడ్ దిస్ లైక్ అంటే ఒక 5 members స్టార్ట్ చేసి మరియు ఈరోజు ప్రాథమిక పాఠశాలకు స్పీకర్ను డొనేట్ చేస్తున్నటువంటి చల్లూరి ప్రభాకర్ మెమోరియల్ తరఫున చల్లూరి గోపి ప్రసాద్ వారి ఫ్యామిలీ మెంబర్స్కు స్టూడెంట్ అంతా కొంచెం తర్వాత టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు. మన వెంకటేశ్వర సార్ మేలో రిటైర్ అవుతుంది అంటే దాదాపుగా ఒక 4-5 నెలలే ఉంది. ఈ సందర్భంగా అనేక మంది స్వచ్ఛంద సంస్థలు పాఠశాల పిల్లలకు లంచ్ బాక్సెస్ కానీ, ప్లేట్స్ కానీ, బుక్స్ కానీ, తర్వాత హై స్కూల్ పిల్లలకు కూడా స్టడీ మెటీరియల్, డ్రింకింగ్ వాటర్. చల్లూరి ప్రభాకర్ ట్రస్ట్ వాళ్ళు, మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు మొట్టమొదటిగా మన ప్రాథమిక పాఠశాలకు విలువైన, యాక్చువల్లీ ఇది చాలా విలువైన డొనేషన్ ఆర్టికల్. ఎందుకంటే మనకు ప్రేయర్ అయినా కూడా, మీటింగ్స్ అయినా, తర్వాత మనకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయినా, కల్చరల్ యాక్టివిటీస్ అయినా, వీటన్నిటి సందర్భంగా కూడా మనకి ఇది అత్యంత అవసరం. పాఠశాలకు, ప్రతి పాఠశాలకు ఇది ఉండవలసిందే. అట్లాగే వారి సేవలు మరవలేనివి, అత్యంత విలువైనవి. ఇప్పుడే మీరు ద్వారా తెలుసుకునే ఏంటంటే అనేక పాఠశాలలు కూడా అందించడం జరిగినది. సో మనము మన తల్లిదండ్రులు మనకు ఎంతో కష్టపడి విద్యను అందించి ఆ రోజుల నుంచి కూడా వాళ్ళు కష్టపడి ఏ పాఠశాల ఆ పాఠశాలను చదివించాలి మా పిల్లలని మనం ఇంత ప్రయోజనం చేసినప్పుడు వాళ్ళను మనము జ్ఞాపకార్థము. సో ఈరోజు మనకు రకాలైన సేవా కార్యక్రమాలు ఈ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందించాలని కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్స్. ప్రశంసలు మాట్లాడవలసింది. వెరీ గుడ్ మార్నింగ్. సార్ వాళ్ళు ఏం చెప్పారో మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మీకు చెప్పేది ఒకటే, బాగా చదువుకోండి, మంచిగా సంపాదించండి, సంపాదించిందల్లా ₹1 మీరు డొనేట్ చేయండి అంతే. ఎందుకంటే మనం డొనేట్ చేసేది వేరే వాళ్ళకి చాలా విలువిస్తుంది. ₹10 సంపాదిస్తే ₹1 డొనేట్ చేయండి. మేము అట్లే కష్టపడి పైకి వచ్చినాం. మా నాన్న జ్ఞాపకార్థం ఇస్తున్నాం, కానీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మహేందర్కి. ఎఫ్బిహెచ్ఎస్ అసలు
మేము చూస్తుంది కాదు, మాకు ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళు. వీఆర్ హ్యాపీ. అంటే మాకు మేము సర్వీస్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు స్కూల్లో మహేంద్ర వాళ్ళగా. సో మేమంటే కింద నుంచి వచ్చినాం, మీలాగే మేము మంచి సండే పోతారు చికెన్, లేకపోతే ఎప్పుడు ఇడ్లీ పెడతారు, అట్లే పైకి వచ్చినాం. చాలా డిసిప్లిన్గా వచ్చాను. నేను కూడా ఏం చదవలేదు, నేను కూడా ఫస్ట్ క్లాస్ క్యాండిడేట్ 60%. కష్టపడండి, కష్టపడిన దానిలో మీరు కూడా డొనేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముఖ్యంగా చల్లూరి ప్రభాకర్ గారి యొక్క మెమోరియల్ చల్లూరి ప్రభాకర్ గారు రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ. మనకు ఆయన యొక్క జ్ఞాపకార్థము వాళ్ళ యొక్క గోపి ప్రశాంత్, చల్లూరి గోపి ప్రశాంత్ కోడలు గారు మన పాఠశాలకు, మన ప్రైమరీ పాఠశాలకు స్పీకర్ను మనకు డొనేట్ చేయడం జరిగింది. వారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పిల్లలు వినాలి. అయితే దీనికి చాలా సంతోషం సార్. గిరి ద్వారా, అంటే గిరి అనడం కంటే కౌశిక్యాన్ని గుర్తు చేసుకోవాలి. అక్కడికి వస్తుంది. కౌశిక్ ఇప్పుడు 3rd క్లాస్ కదా, మనం 3rd క్లాస్. వాళ్ళ కొడుకును యూకేజీలో జాయిన్ చేసాను సార్. ఇక్కడ వాణి నా ఏం పట్టుకొని తింటుండే, అంటే వాణి పొందుతున్నాము. వాణి కూడా గుర్తు చేసుకోవాలి. తర్వాత మహేందర్ సార్, మిగతా వాళ్ళందరికీ, ఎవరెవరు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. చాలా సంతోషము. ఫస్ట్ మా స్కూల్లో గిఫ్ట్ మీకు వాళ్ళని వచ్చింది. ఫస్ట్ ఎవరైనా ఇస్తే కావచ్చు, మిమ్మల్ని నేను మా స్కూల్ నేను రిటైర్ అయినా ఇది ఉన్నదంటే ఇక్కడ ప్రశాంత్ సార్, గోపి ప్రశాంత్ అండ్ వాళ్ళ మేడం ఎప్పటికీ గుర్తు చేసుకుంటాము. చాలా హ్యాపీగా ఉన్నది. తర్వాత హై స్కూల్ సెకండ్ లెక్చర్ శ్రీనివాస్ సార్ను మాట్లాడవలసిందిగా చూడండి. సేవా కార్యక్రమాలు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందించాలని కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్స్.